జీఎస్టీ 2.0 ఫలాలు ప్రతి ఒక్క పౌరుడికి చేరే విధంగా ట్రేడర్స్ కృషి చేయాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషన్ అనపర్తి కళ్యాణి పిలుపునిచ్చారు. కాకినాడ వెంకటనగర్లో గల కాకినాడ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జీఎస్టీ అవగాహన కార్యక్రమాల ఇన్ఛార్జ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయికుమార్ యాదవ్ స్వాగతం పలికారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగాను, జీఎస్టీ సూపరింటెండెంట్ సరళ విశిష్ట అతిథిగాను, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథిబాజీ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణల కారణంలో నేడు భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు. జీఎస్టీ సూపరింటెండెంట్ సరళ మాట్లాడుతూ ప్రభుత్వం 4 స్లాబ్ల విధానాన్ని తొలగించి 3 స్లాబ్ల విధానం ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు, ట్రేడర్స్కు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథిబాబుజీ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీ, బీజేపీ సీనియర్ నాయకులు పాడా కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, గట్టి సత్యనారాయణ, వేటుకూరి సూర్యనారాయణరాజు, డాక్టర్ ముత్తాన్ నవీన్, చోడిశెట్టి రమేష్ బాబు, జ్యోతుల రాజేష్, దాట్ల కృష్ణవర్మ, యార్లగడ్డ రామ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎడిది కృష్ణ, యువ నాయకుడు కుండల హేమంత్, ప్రభు, గుటూరు పద్మ, ట్యాక్స్ ప్రాక్టీషన్ చిందగం సుహాసిని, మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి, సెక్రటరీ సాయిరం, వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, ట్రేడర్స్ పాల్గొన్నారు. ఒకప్పుడు ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా సరే, లేకపోతే ఏదైనా చేయాలన్నా సరే, ఇప్పుడు ఈ ఇయర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ప్లాట్ఫామ్స్ కాకపోయినా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ ఇయర్ చేసినట్టు దసరా సేల్ ఎప్పుడు చేయలేదు. కానీ మనం ఎంత కాంపిటేటివ్గా ఎదుర్కొ వస్తూ ఉన్నాం. ఈ జిఎస్టీ స్లాబ్ సిస్టంలో 2.0 అందరూ కూడా అర్థం చేసుకోవాలి. వ్యాపారస్తులు కూడా నేను వినపం చేస్తున్నాను మీ అందరికీ. మీరు ఎవరు వచ్చిన వారిని మీరు జిఎస్టీ తగ్గిందమ్మా, దీనివల్ల ప్రైస్ తగ్గింది అనే విషయం కూడా మీరు పర్సనల్గా తెలియజేయాలి. కొన్ని చోట్ల జిఎస్టీ తగ్గింది, దాని ఎంఆర్పి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పాత రేట్ ఉంది, ప్రజెంట్ అయితే కనుక మనం తగ్గించలేనటువంటి అంశాలు కూడా స్టార్టింగ్ జరిగాయి. దానివల్ల కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తాయి. అటువంటి అన్నీ కూడా స్లో డౌన్ అయినాయని కూడా మనం అందరం గ్రహించాం. ఈ కొత్త సిస్టమ్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఏదైనా అంశాలు ఇంకా తెలియజేయాల్సి ఉంటే కనుక మన భారతీయ జనతా పార్టీ పెద్దలు, అదేవిధంగా ముఖ్యులు అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా ట్రేడర్స్ సంబంధించినటువంటి ముఖ్యులు కూడా ఉన్నారు. మీలో ఉన్నటువంటి ఒపీనియన్స్ కూడా మేము లాస్ట్లో కంపల్సరీగా తీసుకుంటాం, మేము కూడా తెలుసుకుంటాం. కానీ దయచేసి మేము మమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉన్న పెద్దలు, శాసనసభ్యులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ ఉన్నారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ని కూడా మ్యాక్సిమం 35% నుంచి తగ్గించినట్లయితే ప్రజలకు సౌకర్యం, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది అనేటువంటి నమ్మకం చాలామంది వ్యాపారస్తులకు ఉంది. ఇప్పుడు ఎలాగైతే మీరు జీఎస్టీ ఎందుకు తగ్గించారు, ఆదాయం పెరుగుతుంది, హెరాస్మెంట్ ఉండదు, ఫ్రీగా ట్యాక్స్ కడతారనేటువంటి దృష్టితోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మా వ్యాపార వర్గాలు అనుకుంటున్నారు. అలాగే మీరందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ని కూడా మ్యాక్సిమం 20-25% పెట్టినట్లయితే ఇంకా ఎక్కువ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ మీటింగ్లో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి బీజేపీ నాయకులకి హృదయపూర్వక అభినందన తెలియపరచు. చాలా ప్రోడక్ట్స్ని 5% తీసుకురావడం జరిగింది, చాలా వరకు 0 కూడా తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలని 18% ఉన్నదాన్ని 5%కి తీసుకురావడం జరిగింది. దానివల్ల సామాన్యులకి చాలా వెసులుబాటు కలిగే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఆహార పదార్థాలు ఏమన్నాయో, ఆహార ఉత్పత్తులు ఏమన్నాయో వాటన్నింటినీ కూడా 12% నుంచి 5% తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హెల్త్కి సంబంధించిన అనేక కార్యక్రమాలు, అనేక ప్రోడక్ట్స్, ముఖ్యంగా కిట్స్, ఆ కిట్స్ అన్నిటిపైన కూడా 18% ఉన్న జిఎస్టీ 0% తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కిట్స్ కొన్నింటిని 12% నుంచి 5% తీసుకురావడం జరిగింది. ఇక ప్రధానమైన లబ్ధి చేకూర్చిన రంగం ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చి 18% నుంచి 5%, దాదాపు 13% అక్కడ డిఫరెన్స్ కనిపించింది. మొన్న రంగంపేటలో నేను కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 రైతులు 2 ట్రాక్టర్స్ కొనుక్కొచ్చి నా చేత ప్రారంభోత్సవం చేయించారు. ఒక ట్రాక్టర్కి లిటరల్గా 90,000 బెనిఫిట్ వచ్చింది ఒక రైతుకి, మరొక ట్రాక్టర్కి 70,000 బెనిఫిట్ వచ్చింది. అంటే దాదాపుగా 13% ఆ రోజు రైతులు మాకు రేట్లు తగ్గుతాయి.
అందరికీ ట్రేడ్ అసోసియేషన్స్ ముఖ్యంగా ఈ తగ్గింపు అన్నది కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మెడిసిన్స్ అనుకోండి, చాలా వరకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఒక 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఇంతకుముందు 12%, 5% ఉండే వాటి అన్నింటినీ 0% చేయడం జరిగింది. అలానే మిగిలిన 12% ఉండే మెడిసిన్స్ అన్నింటినీ 5% తీసుకురావడం జరిగింది. డయాగ్నోస్టిక్ కిట్స్ వాటన్నింటినీ, సర్జికల్ ఐటమ్స్ వాటిని కూడా 12% నుంచి 5% తీసుకురావడం జరిగింది. మెడికల్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ వీటి మీద 18% ఉండే ట్యాక్స్ని పూర్తిగా ఎగ్జామ్ట్ చేశారు, అంటే 0% అయింది. సో అది చాలా వరకు హెల్త్ రీత్యా జనానికి ప్రజలందరికీ ఉపయోగపడే సవరణ ఇది. 28% నుంచి 18% వచ్చింది.